ఎత్తులు పట్టుకున్న మాట పట్టి ఎత్తులు పట్టి పెండు నేను ఎడుగు నాకు సాకలు పెట్టుకుంటా పట్టుకొని మంచుకోటి పట్టుకొని నిలవద్దు అంటున్నారు రండి రండి నా తమ్ములార రామ రామ
అందరికంత Madam
కౌరం కాక పాలు గాని పదమాల పాలు గాని అక్కడ 3 నెలలు తింటివి 6 నెలలు నిద్రపోతివి పాలు వాని దండో భగవాని దండో ఎవరి దండో చతుర్ని దండో ఎవరి దండో వచ్చింది తల్లి గారి పట్నం అంతా అతను వేసిపోతున్నది నువ్వు లేచి దండలు కొట్టే అన్నా పాలివాని దండు కాదు భగవాన్ దండు కాదు ఆడవిల్ల ఉంటే కాలుతంగా చెయ్యి సంకనైతం వెళ్ళిపోమన్నాడు గోవింద అన్నది ఆన్మార్గం వెళ్ళిపోయింది అక్కడ ఉండంగా అలవాడి విరిచేది ఏమైతే ఉన్నాడమ్మా ముప్పందము గంజాయి తెచ్చిండు వర్జేలు వేసిండు వరగంట పల్లలు వేసిండు నింపి మూడు పుట్లు అగ్ని పెట్టిండు అక్కడ కుందరా వీర శేషంగా పందికొకలకు ముదరబెట్టిన సంబంధం అయిపోయింది దేవరాజు మల్లన్నదంతా అర్థమైపోతా ఉన్నాడు ఈ పినుగుల ఉండి ఎవరన్నా లేచి నా పని చేయగలరు అనుకోని కట్టెలు పట్టి నువ్వు కుడి పక్క ఎడమకేస్తుండు ఎడమ పక్క కుడికేస్తున్నాడు పట్టుకొని కట్టుకొని బిరుగులు పెడతాడు మళ్ళీ కళ్ళు చూసి సమయం
సంగతి కలవండంగా మల్లికాయలు సాబేలు పడవారు గురుదేవర్ వారు ముద్దకల గలవారు మంగళ వడిగంట బిగన బడిగంట కలకందన 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 మంతకర వెప్పి మొదలింగా ఆగంట కంట కుమ్మత సింగు తీసుకోరి మంజనల గేరుల హోతరడు మల్లన్న దేవరాజ మల్లయ్య దేవే రామ రామ దేవరాజ మల్లయ్య దేవే రామ రామ రాజు మల్లన్న సంగమేశం కట్టుకొని కంచివేరిపట్నం వచ్చిందో కంచివేరిపట్నం లోపల కనకన గంట కొట్టిందో పంపం చెట్టు వాడితో ఎవరమ్మ ఈ వాడ ఎవరమ్మ ఈ వీధి లోపల అయ్య వారని వచ్చిన సంగమయ్యను వచ్చిన విషయం పెట్టుమని దేవరాజు మల్లయ్య అన్నంత మాత్రం లోపల ఓ ఇళ్ళ లోపల పంచవారి బామలు కళ్ళవార దోషిర్రు అక్కడ సిద్ధక్క రాసక్క బసలింగమ్మ అందరికి పెద్దది ఈ రక్క పంచవారి ఓ బామాలమ్మ రామ రామ పంచవారి ఓ బామాలమ్మ రామ రామ
ఓ తల్లులారా దండల విషయానికి రావాల్సి లేదు ముండల విషయము ముక్తిఫలము లేదు పెద్దల విషయానికి నేను ప్రేమతోటి రాలేదు కన్నెల విషయానికి కావాల్సిన అవసరం జంగమయ్య అన్నంత మాత్రం లోపల ఇనవయ్యా ఓ సంగమేశ్వర మా యొక్క రోజులల్లా కన్నెలు ఎవరు లేరు గాని 7 మొగలతోడ తెలుగు పుట్టింది సముద్రాలు ఒడ్డుకు అక్కడ జరుగుతున్నది అరగంట సేపు అయ్యయ్యో నే దైవమా అయ్యయ్యో నే దైవమా రావు రావు మరదలా మరదలా మేడమ్మ
ఏడుగురన్నలు ఏడుకోకపోతే ఎత్తుకోకపోతే మేము ఏడుకుంటాము మేము ఎత్తుకుంటాము మాల మీద ఎందుకంట కలకల కలకల కన్నీరు ఓడుపుతున్నాము ఎక్కడి ఎల్లో తంగమయ్య వచ్చిండు వచ్చిన తంగమయ్యకు గండల భిక్షానికి రావాల్సి లేదు ముండల భిక్షము ముక్కు బలము లేదంట పెద్దల భిక్షానికి ఆయన ప్రేమతోటి రాలేదంట కన్నెల భిక్షానికి కావాల్సి వచ్చిన మాతోటి చెప్పినంత మాత్రం లోపల మన యొక్క లోగిలల్లా కన్ను పెళ్లి కాని పిల్లవు నువ్వు ఒకదానివి ఉన్నావు అందుకోసమయ్యి మేము సముద్రాల ఒడ్డుకు ఇక్కడ వచ్చినాము పంజవారి బామలు అమ్మవారి మేడమను ఏడుకున్నారు ఎత్తుకున్నారు అయ్య చూడదడని పిలుదుటంగాలు ఇలా దోరుకొని వచ్చారు అమ్మవారి మేడం ఆ భిక్షం తీసుకొని సంగమయ్య బయటికి ఏ విధంగా పోతున్నామా ముక్షాలు తీసుకుని పట్టుపదలేమో పౌడాలు తీసుకొని తీసుకొని మళ్ళీ కాసాగు పెట్టి ఎందుకు జరుగుతున్నది మా ఇంటి మిత్రము మా ఇంటికి తీసుకొని సముద్రంలో పెట్టినాడు వెనుక మరణ ఇళ్ళ పడుతుంది మన నామిడికి ముప్పై జగదాలు మంజల పిల్ల ఉంటుందా లేదా మనం తగబడి అసలు
జీలలు లేకుండా చూడు అరే చేతుల తోడే లేకుండా చూడు పక్కల తోడే లేకుండా చూడు పక్కల తోడే లేకుండా చూడు ఎర్రని కూడా లేకుండా చూడు ఎరా కప్రం లేకుండా చూడు ఎన్నడ తోడే లేకుండా చూడు చిన్న బల్లాసుడు లేకుండా పరమాత్మ మల్లికార్జున స్వామి పంజల పిల్లకు కాళ్ళ కన్నూరు నాకు ముప్పుడు దగ్గర మల్లన్న దేవుడు చూసుకున్నాను పంజల పిల్ల చూస్తే ఏ విధంగా ఉన్నదాయన ఇందో పంచామని వాళ్ళ పల్ల పత్రికలు వాళ్ళు పెళ్లి పెద్దగా సంతానమమ్మ గోపురంలో రాడి శ్రీకాంత కలకల కలకలన్న కొద్ది చూసి కలకలన్న కొద్ది ఆల ఇంట్లో గోపురంలో శ్రీమంతం కూర్చుంటది కొద్దిగా లేచి ఆడ శ్రీకాంతనమ్మ ఒక వాళ్ళు వేసుకొని ముఖం మీద తలుకొని పోనారంగిత వెళ్తే ఊపు చేసుకుంటున్న వారికి సింహమారుడు కవులమన్న దొరికిస్తున్నది దేశాపరిణాములు కలిస్తే గంధం అసలు వాసన ఉంటారే పంజల పిల్ల అనుకున్నాడు పంజల పిల్ల దగ్గర మెరుస్తున్నదమ్మా ఒకవేళ అదే జంగమేశం మీద పంజల పిల్లని ఏమనంటే అంటే నా పేరు జంగా లింగాలు పుట్టమంత మంది బతుకమంతం ఉన్నది ప్రపంచం లోపల జంగా లింగాల నెంబర్ అనుకున్నాడమ్మా శివరాజు మల్లయ్య గుడి సంగల బిడ్డ మండల పరమాత్మ మల్లన్న ఏ విధంగా అసలు కారణమ్మా ఒకవేళ పంజల పిల్ల దొరకాలంటే అట్ట దొరకబోతుంది శ్రీ అనగానే అన్నమ్మ అసరించి కూర్చుంటది మునుపుతోటి వెళ్తాడమ్మా అడి శ్రీకాంత కాదు వాళ్ళు నమ్ముతారుగా నీ వేరే
పట్టుకొని పక్క రెక్కల గుర్రం తీసుకొని పక్క చేరి పట్టవచ్చును ఏ విధంగా పాట పాడిను మల్లన్న గాజులమ్మ గాజులు పచ్చని గాజులు పచ్చని గాజులు గొర్రె గాజులు కొమ్మడి వెళ్ళి గాజులు గాజులు అన్ని వెళ్ళి గాజులమ్మ పెళ్లిగారి పిల్లకు గాజులన్నాడు ఎర్రగున్న పిల్లకు ఆరిన ఉదరని వల్ల పాట పాడినాడు మా ఎర్రగున్నదే ఆరిన ఉదరు ఎప్పుడు పెడితే మొగలు వచ్చిన రకం జల్లగడతాం అర్రల మేడం ఒక గాజులు పెట్టి మన్నదమ్మా మల్లల్లా గుర్ర మిగలు గాజులు వేసిన మధ్యలోకి చేసుకొని మల్లయ్య కూర్చున్నాడు అక్కడ మేడం ముందు వరకు వచ్చారు మళ్ళా ముందు కూర్చున్నాడు ఒకవేళ బంజల పిల్లలు మళ్ళీ అడిగి రాదు నా స్థానం చిక్కదు అనుకోవడం పరమాత్మ మల్లయ్య ఎగబడితే పక్కన రెక్కల గుర్రం వచ్చింది మళ్ళీ పక్క రాలేదు ఎగిరేసిన శంకర బ్రాహ్మణ మణిపతాను దాని ఏడికి దగ్గర దేశ పరనవాడు మలపంగా వెళ్ళారు మళ్ళీ చేరుకున్నాడు గుర్రం మీకెళ్ళి కింది దించాడు పరమాత్మ మల్లయ్య అప్పటికి ఇప్పటికి ఖర్చు విగ్రహం కానీ రౌతు విగ్రహం కానీ మల్లికా స్వామి గుర్రం మీద ఉంటాడు పంజల పిల్ల 20 సంకలం ఉంటుంది గుళ్ళల పిల్ల కాత మాకుడు సంకలం ఉంటా శివరాజు మల్లన్న ఆడవారు పెట్టిండమ్మా ఒకవేళ నేను లగ్గం ఏ విధంగా చేసుకోవాలి పత్రికలు చపాతి అంటే నేను సరిపోను ఆయన పెట్టాలంటే నేను సరిపోనమ్మా మల్లికా స్వామి ఎన్నడైతే పుట్టినా పేరు మీద కంతులు యాదవరు చిన్నలు పెద్దలంతా కలిసి ఎక్కడ సదరు జాతర నడుపుతారు నాదాకులము 80 లక్షల గొల్లలంతా నెత్తుకున్నారు అలాగం చేస్తున్నారు రోజు పల్లెన పేరు జాతర నడిపిస్తున్నారు శబ్ద మీద ప్రపంచం మరుగుతుంటదమ్మా మల్లయ్య పెళ్లి మల్లయ్య పెళ్లి మల్లయ్య పెళ్లి అని చెప్పి 3 గదములు 6 కొట్టారు 70 కొట్టారు దేవతలు పార్వతి పరమేశ్వరుడు విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు సరస్వతి దేవతలంతా అయితే మల్లన్న మరి దేవతలందరినీ కలవారు చూసాడు దేవతల వల్ల ఏ విధంగా లగ్గమైతే ప్రపంచంలో అదే విధంగా పెళ్లిలు కావాలమ్మా మల్లికా స్వామి శుక్రాంతి నాడు మైలపోతున్నాను మైలపోల పంజల పిల్లలు కూడా కన్నీరు పడుతున్నాడు పార్వతి పరమేశ్వరుడు ఏమంటారు ఓ మేడమ్మ మైలపోల్లో కూర్చొని మైలపోల్ లోపల కన్నీరు పంచమని చెప్పి వచ్చిన చేతులు అంటే ఎంత పెళ్లి తాత ఆలుగాడి కరి జరవద్దకు మా అమ్మ నాయన కావాలి ఆపుడే లేకున్నా చెట్టు కింద మా అమ్మ నాయన ఉండొచ్చు కాలుగాడి కరి జరవద్దకు మా తల్లిదండ్రులు కావాలి ఇంత లెక్క మాట్లాడని చెప్పి పంచాల పిల్లన్నప్పుడు వచ్చిన దేవతలకు మళ్ళీ సమయం అంటే సమరది కాదు ఓ దేవతలారా తల్లిగారు దొరకొచ్చి లగ్గ చేసుకుంటా ఈ పిల్లగాన్నింటికి లగ్గమైతే ముందుగా పిల్లలు దొరకొచ్చి బయట పొందుతున్నారు పిల్ల తల్లిగారు అప్పటికి ఇప్పటికి మన పిల్లగానికి లగ్గం చేస్తే ముందుగా పిల్లలకు పోయి మైల పొందుట్టేస్తాము పిల్ల తల్లిగారు మైల పొందు చూడడానికి సన్నం రేఖలు కావాలి సాగర్ పెట్టడం వల్ల సాగర్ బాధలుగా